మన చుట్టూ మనం చూస్తున్న ఈ ప్రపంచం వెనుక ఒక కనిపించని పునాది ఉంది. అదే మన ఆధునిక జీవనానికి ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే ఒక రహస్య బలమన్నమాట. అసలు మన ప్రపంచాన్ని నిజంగా నిలబెడుతున్నది ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజు చూసే రోడ్లు, బ్రిడ్జులు, వీటి వెనకున్న అసలు శక్తి ఏమై ఉంటుంది? ఆ కనిపించని పునాది మరేదో కాదు, ఉక్కు. అవును, స్టీల్. మన సిటీలు, పెద్ద పెద్ద వంతెనలు, టనెల్స్, వీటన్నింటికీ అసలైన వెన్నెముక అదే. సరే, ఇప్పుడు ఈ ఉక్కు అనే పెద్ద టాపిక్ నుండి ఒక చిన్న, చాలా సింపుల్ వస్తువైపు వెళ్దాం. అదేంటంటే ఒక సాధారణ స్టీల్ పైప్. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? కానీ నమ్మండి, ఈ చిన్న కన్ఫ్యూజన్ వెనకే ఒక పెద్ద వ్యవస్థ దాగి ఉంది. ఈరోజు మనం దాన్ని ఛేదించబోతున్నాం. అయితే ఈ పైపు సైజుల గందరగోళం వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. దానికోసం మనం కొంచెం వెనక్కి చరిత్రలోకి వెళ్ళాలి. చూడండి, 1900ల మొదట్లో ఐరన్ పైప్ సైజ్ అంటే ఐపీఎస్ అని ఒక సిస్టమ్ ఉండేది. కాని ప్రాబ్లం ఏంటంటే అది మరీ సింపుల్గా, అంత కరెక్ట్గా ఉండేది కాదు. దాంతో 1927లో ఒక పెద్ద మార్పొచ్చింది. ఒక కొత్త కమిటీ ఫామ్ అయి మనమీరోజు ప్రపంచమంతా వాడుతున్న షెడ్యూల్ సిస్టమ్కి పునాది వేసింది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ పైపుల సీక్రెట్ లాంగ్వేజ్ని డీకోడ్ చేసి ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మనం నామినల్ పైప్ సైజ్ అంటే ఎన్పీఎస్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ నామినల్ అనే మాటే చాలా ముఖ్యం. దానర్థమేంటంటే పేరుకు మాత్రమే. ఉదాహరణకి 2x4 కర్ర అంటాం కదా, అది నిజానికి 2 అంగుళాలకి 4 అంగుళాలు ఉండదు. అదొక ట్రేడ్ పేరు అంతే. ఇది కూడా అచ్చం అలాంటిదే. ఇప్పుడు ఈ మొత్తం సిస్టంలో ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఎన్పీఎస్ సైజ్ పైప్ తీసుకున్నా దాని బయటి డయామీటర్ అంటే ఔట్సైడ్ డయామీటర్ లేదా ఓడి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది అస్సలు మారదు. ఈ స్లైడ్ చూస్తే ఆ రూల్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో అర్థమవుతోంది. గమనించండి, షెడ్యూల్ నంబర్ 40 నుండి 80కి పెరిగినప్పుడు పైప్ గోడ లోపలికి మందంగా అవుతుంది, కానీ బయటి డయామీటర్ మాత్రం సేమ్. దీనివల్ల లాభమేంటంటే ఏ షెడ్యూల్ పైప్కైనా ఒకే రకమైన ఫిట్టింగ్స్ సరిపోతాయి. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! సరే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎన్పీఎస్ 2 పైపు 2 అంగుళాలు కాదు, ఎన్పీఎస్ 6 పైపు 6 అంగుళాలు కాదు. మరి అలాంటప్పుడు ఏ సైజ్ దగ్గరకొచ్చేసరికి పైపు పేరు, దాని అసలు సైజు ఒకే అవుతాయి? ఆలోచించారా? దానికి జవాబు 14 అంగుళాలు. అవును, కరెక్టుగా విన్నారు, 14 అంగుళాలు. ఆ పైన సైజున్న పైపులకు మాత్రమే దాని పేరు అంటే ఎన్పీఎస్ నంబర్ దాని అస్సలు బయటి డయామీటర్తో మ్యాచ్ అవుతుంది. ఇదే ఈ సిస్టంలోని అస్సలు సీక్రెట్. సరే, ఇప్పటిదాకా మనం ఈ టెక్నికల్ డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు ఈ పైపుల భాషను ఉపయోగించి దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఒక రియల్ వరల్డ్ కంపెనీ కథ చూద్దాం. అదే మాధవ్ పైప్స్ అండ్ ట్యూబ్స్. వారి ప్రయాణం 1975లో మొదలైంది. వ్యవస్థాపకులు శ్రీ కమలేష్ ఖాండేల్వాల్ గారు స్టీల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలా ఎన్నో దశాబ్దాల అనుభవాన్ని సంపాదించుకున్నాక 1999-2000లో మాధవ్ పైప్స్ కంపెనీని అధికారికంగా మొదలుపెట్టారు. ఈరోజు దాదాపు 50 ఏళ్ల అనుభవంతో వాళ్లు నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. వారి కంపెనీ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ఈ చీమ లోగో చాలా బాగా ఉపయోగపడుతుంది. చీమ ఎంత బరువునైనా మోస్తుంది కదా, అలాగే నిర్మాణంలో ఎంత నైపుణ్యం చూపిస్తుందో అదేవిధంగా అవి నిరంతరం శ్రమిస్తాయి. ఈ 3 లక్షణాలే వారి బలం. వారి బిజినెస్ ఫిలాసఫీ మొత్తం ఈ 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది లాంగ్ టర్మ్ విజన్, రెండోది ఖర్చు తగ్గించుకుంటూనే క్వాలిటీ ఇవ్వడం, మూడోది ప్రొడక్షన్ను మ్యాక్సిమం లెవెల్కి తీసుకెళ్లడం. సింపుల్గా చెప్పాలంటే ఇదే వారి సక్సెస్ ఫార్ములా. మరి ఈ స్టాండర్డ్స్, ఈ ప్రిన్సిపల్స్ రియల్ వరల్డ్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. వారి క్రెడిబిలిటీకి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. వాళ్ళు టాటా స్టీల్, జిందాల్ లాంటి దేశంలోని అతిపెద్ద స్టీల్ కంపెనీలకు అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇదొక రకంగా వాళ్ల క్వాలిటీకి దక్కిన ఒక పెద్ద స్టాంప్ ఆఫ్ అప్రూవల్ అన్నమాట. ఇక వాళ్ల క్లయింట్స్ లిస్టు చూస్తే ఇండియన్ రైల్వేస్, ఎల్ఎన్టీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, భేల్ ఇవన్నీ దేశ నిర్మాణంలో కీలకమైన సంస్థలు.
క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవని ఇలాంటి పెద్ద కంపెనీలు మాధవ్ పైప్స్ని ఎంచుకున్నాయంటే అది వాళ్ల మీద ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులో క్వాలిటీ ఎంత ముఖ్యమో టైంకి మెటీరియల్స్ డెలివరీ చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే మాధవ్ పైప్స్ వాళ్ళు చాలా తెలివిగా సౌత్ ఇండియా అంతటా 6 కీ లొకేషన్స్లో స్టాక్ యార్డ్లను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాటజిక్ నెట్వర్క్ వల్ల ఏ మెగా ప్రాజెక్ట్కైనా సరే ఎలాంటి డిలే లేకుండా మెటీరియల్స్ని సప్లై చేయగలుగుతున్నారు. అసలు ఈ స్టీల్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మనం ప్రయాణించే హైవేలు, బ్రిడ్జ్ల దగ్గర నుండి దేశానికి పవర్ ఇచ్చే ఇండస్ట్రియల్ ప్లాంట్ల వరకు, మనముండే ఇళ్ళు, ఆఫీసుల నుండి మొదలుకొని పొలాలకు నీరందించే ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి ముఖ్యమైన నిర్మాణంలోనూ వారి స్టీల్ భాగం అయి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళొక వన్ స్టాప్ షాప్ లాంటి వాళ్ళు. ఒక ప్రాజెక్ట్కి కావలసిన స్కెలిటన్ నుండి స్కిన్ వరకు, అంటే పైపులు, హెవీ స్ట్రక్చరల్స్ దగ్గర్నుంచి రూఫింగ్ షీట్ల వరకు అన్నీ ఒకే చోట సప్లై చేస్తారు. సరే, మళ్ళీ మనం మొదలుపెట్టిన పాయింట్కి వద్దాం. మన చుట్టూ ఉన్న ఈ దాగి ఉన్న భాష, ఈ పంచుకున్న జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఒక డాక్యుమెంట్లో ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకముంది, జ్ఞానం దొంగిలించలేని నిధి అని. ఎంత గొప్ప మాట కదా! ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా అలాంటి జ్ఞానమే. మనం ఒకరికొకరం పంచుకోవటం వల్లే అందరం కలిసి ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించుకోగలుగుతున్నాం. చూశారుగా, ఒక మామూలు పైపు వెనుక ఎంత పెద్ద రహస్య భాష ఉందో. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇలాంటి సిస్టమ్స్ ఇంకెన్నున్నాయో. ఈ విశ్లేషణలో భాగమైనందుకు ధన్యవాదాలు.